హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్రెస్టింగ్‌గా, హెల్తీగా, టేస్టీగా ఉండే ఒక మంచి స్వీట్ డెజర్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా అయితే ఈ స్వీట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండి, ఒక పావు కప్పు దాకా పంచదార, ఒక పావు స్పూన్ దాకా యాలకుల పొడి, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని, 1 కప్పు పాలు వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. బియ్యం పిండిని మీరు పొడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు, తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. తడి బియ్యం పిండి అయితే ఇంకా బాగా వస్తుంది స్వీట్ అనేది. నేను కూడా పొడి బియ్యం పిండే తీసుకున్నాను. మీ ఇష్టం అనమాట. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. తర్వాత ఇలా ఉండలు లేకుండా కలుపుకొని 1 కప్పు పాలు వేసుకొని మరొక కప్పు వాటర్ తీసుకొని అవసరమైనంతగా కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తాన్ని కొంచెం పల్చగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 ఎగ్స్ తీసుకొని ఇందులో కూడా ఒక 3 స్పూన్ల దాకా పంచదార వేసుకోండి. ఒక 3 స్పూన్లు పంచదార, ఇంకా ఎగ్ ఫ్లేవర్ రాకుండా ఉండటం కోసం వెనిలా ఎసెన్స్ వేసాను ఒక 1/2 స్పూన్ దాకా. ఇక మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. పంచదార బదులు మీరు కావాలంటే బెల్లమైనా తీసుకోవచ్చు. బెల్లం అయితే డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇందులో మంచి కలర్ కోసం ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను. ఇలా ఎగ్ని మొత్తాన్ని బాగా బీట్ చేసుకొని ఈ రెండింటిని పక్కన పెట్టేసుకోండి. అండ్ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ పలచగా ఉండకూడదు, అలా అని మరీ తిక్కగా ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా మీడియంగా ఉండాలి. నెక్స్ట్ పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను స్టీమ్ కోసం. ఇందులో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్ మీద మరలా ఒక వెడల్పాటి ప్లేట్ పెట్టుకొని ఈ ప్లేట్కి కాస్త నెయ్యి అప్లై చేసుకోండి. ఇలా ప్లేట్ మొత్తానికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమం ఉంది కదా, దీన్ని ఇలా ఒక 2 గరిటెలు ప్లేట్లో ఈక్వల్గా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక ఉడకనివ్వాలి. ఇలా ఒక లేయర్ బాగా ఉడికిన తర్వాత మరలా పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ముందుగా మనం ఎగ్ని బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇలా ఒక లేయర్ కింద వేసుకోండి. ఇలా అవసరమైనంత ఒక లేయర్ కింద వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. మరలా ఇది కూడా ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత పైన ముందుగా కలుపుకున్న పిండిని ఇలా లేయర్ బై లేయర్ ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. పిండి వేసిన తర్వాత మాత్రం ప్రతిసారి కాస్త నెయ్యి అప్లై చేశారంటే చక్కగా అన్నీ మనకి పొరలుగా వస్తుంది. చూడటానికి బాగుంటుంది, తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మరొక లేయర్ ఎగ్ బీట్ చేసుకున్నది ఉంది కదా, ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని మరలా మూత పెట్టేసి ఉడికిన తర్వాత మరలా ముందుగా కలుపుకున్న పిండిని ఈ విధంగా లేయర్ బై లేయర్ వేసుకున్నాను. ఇలా మొత్తాన్ని ఒక 4-5 లేయర్స్ అయితే వేసుకొని మూత పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. పూర్తిగా ఇలా పిండి ఇంకా ఎగ్ మిశ్రమం అంతా అయిపోయేంత వరకు లేయర్ బై లేయర్ వేసుకున్నాను. ఫైనల్గా ఇలా మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇక పైన కొంచెం నెయ్యి అప్లై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా కోన్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఈజీగా ప్లేట్ నుంచి వచ్చేస్తుంది. అడుగున ఆల్రెడీ నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ప్రతి లేయర్ కూడా ఎలా వచ్చాయో ఈ విధంగా ఈజీగా ఈ డెజర్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 డేస్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు. మీరు ఎగ్ తినని వాళ్ళు, మేము నాన్ వెజిటేరియన్స్ అంటే ఎగ్ ప్లేస్లో ముందు కలుపుకున్న పిండినే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్లో కొంచెం ఫుడ్ కలర్ కలిపి లేయర్ బై లేయర్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా లేయర్స్ కింద వస్తుంది స్వీట్. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక్కసారి ట్రై చేయండి. ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బై బాయ్.